చెప్పండి ఇంకా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నిన్నటిదాకా మనం ముందే చేస్తాం కదా, వేస్తే అందరికి ఇబ్బందే కదా. అందరికి పొట్ట కూర్చి చేస్తాం జాబ్స్ అన్ని. నిన్నటి మొన్నటి వరకు క్రూడ్ ఆయిల్ ఉందని చెప్పారు, అది ఉందని చెప్పారు. జనాలు ఎవరు కంగారు పడలేదు. సడన్ గా ఒక్కరోజు ఎంతమంది జనాలు వచ్చి క్రూడ్ అయిపోవడం వల్ల ఏమైపోతుంది పరిస్థితి? సరే ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశాలు లేవు, సదుపాయాలు లేవు. ఏంది ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ప్రతి బంకులో ఎందుకు గేట్లు పెట్టాల్సిన అవసరం వచ్చింది? మేము దీన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, జనాలు మేము అడగం. ఎందుకంటే మాకున్న అవకాశాలు ఏంటి? మీకు లేదంటే మేము ముందే ప్లాన్ చేసుకుంటారు కదా. ఒకేసారి పడిపోయి లాట్లు అవడం ఏంటి? జనాలు రోడ్లు ఖాళీలు లేవు, పెట్రోల్ బంకులు ఖాళీలు లేవు. ఇది పరిస్థితి. 3 నెలలు జనాలు ఇంట్లో కూర్చున్నారు కానీ అప్పుడు భయం లేదు. అరే దేశంలో యుద్ధాలు జరుగుతుంటే అవతల ప్రాణాల కన్నా మన పెట్రోల్ ఎక్కువైపోయింది జనాలకి. అరే మన దేశంలో జనాలు పోతున్నారే అనే ఆలోచన లేదు ఎవరికి. ముందు మనం ఎలా బతికేయాలి, అందుకే మనం ఇండియన్స్ అయ్యాం. ఒక్కడికి కూడా కమ్యూనికేషన్ లేదు. చేయమ్మా, ఏం బతుకుతున్నాం అర్థం కావట్లేదు. ఇక్కడే చేయనా